నో ఆపరేషన్, నో పెయిన్ కిల్లర్, చిన్న ఇంజెక్షన్ ద్వారా మోకాలు మరియు నడుము నొప్పులకు దీర్ఘకాలిక పరిష్కారం. డాక్టర్ ప్రకాష్ గుడిపూడి. 18 ఏళ్ల అనుభవం, 8,000కు పైగా హ్యాపీ పేషెంట్స్. సంప్రదించండి ఎలైడ్స్ పెయిన్ అండ్ పెయిన్ మేనేజ్మెంట్ సెంటర్, హైదరాబాద్. బీఆర్ఎస్ ఆధ్వర్యంలో రాష్ట్ర ఆవిర్భావ దశాబ్ది వేడుకలకు ఏర్పాట్లు చేయాలని పార్టీ అధిష్టానం భావిస్తోంది. ప్రభుత్వ కార్యక్రమాలకు కౌంటర్గా బీఆర్ఎస్ కార్యక్రమాలు నిర్వహించే యోచనలో ఉంది. 3 రోజుల పాటు దశాబ్ది వేడుకలు నిర్వహించే యోచనలో బీఆర్ఎస్ పార్టీ ఉంది. రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం జూన్ 2న ప్రత్యేక కార్యక్రమాలకు సన్నద్ధమవుతోంది బీఆర్ఎస్. తెలంగాణ ఉద్యమంలో బీఆర్ఎస్ పాత్ర, తమ ప్రభుత్వం చేసిన అభివృద్ధిని ప్రజల్లోకి తీసుకెళ్లే యోచనలో ఉంది గులాబీ పార్టీ. దీనికోసం నియోజకవర్గ, జిల్లా, రాష్ట్ర స్థాయిలో దశాబ్ది వేడుకలు నిర్వహించాలనుకుంటోంది. పార్టీ నేతలు క్యాడర్ను వేడుకల్లో భాగస్వామ్యం చేయాలని భావిస్తోంది. ఇదే విషయంపై మరింత సమాచారంతో మా ప్రతినిధి శ్రీకాంత్ మనకు అందుబాటులో ఉన్నారు. శ్రీకాంత్, తెలంగాణ ఆవిర్భావ వేడుకలకు సంబంధించి బీఆర్ఎస్ పార్టీ ఏ విధంగా సన్నద్ధమవుతోంది? హరీష, జూన్ 2వ తేదీ నాటికి తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించి 10 సంవత్సరాలు అవుతుండడంతో రాష్ట్ర ఆవిర్భావ దశాబ్ది వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు బీఆర్ఎస్ కూడా ఏర్పాటు చేస్తుందని చెప్పుకోవచ్చు. ప్రభుత్వం కార్యక్రమాలకు ధీటుగా పార్టీ కార్యక్రమాలను కూడా ధీటుగా నిర్వహించాలన్న యోచనలో బీఆర్ఎస్ ఉంది. అందులో భాగంగా 3 రోజుల పాటు రాష్ట్ర వ్యాప్తంగా వివిధ కార్యక్రమాలు నిర్వహించి క్యాడర్ని కూడా ఈ కార్యక్రమాల్లో భాగస్వామ్యం చేయాలన్న యోచనలో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఉన్నట్టు తెలుస్తుంది. ఇందుకు సంబంధించి ఇప్పుడు కేసీఆర్ పార్టీ కీలక నేతలతో ఫామ్ హౌస్లో సమావేశం కూడా నిర్వహిస్తున్నట్టు తెలుస్తుంది. పార్టీ ఏ కార్యక్రమాలు చేపట్టాలి, జూన్ 2వ తేదీ సందర్భంగా అన్నదానిపై పార్టీ అధికారికంగా ప్రకటన కూడా విడుదల చేసే అవకాశం ఉన్నట్టు మనకు సమాచారం అవుతుంది. అయితే 3 రోజుల పాటు నిర్వహించే కార్యక్రమాల ద్వారా తెలంగాణ రాష్ట్ర సాధనలో బీఆర్ఎస్ పార్టీ పాత్ర గురించి ప్రజల్లోకి తీసుకెళ్లడంతో పాటు బీఆర్ఎస్ పార్టీ 2 విడతలుగా అంటే 2014-18 ఎన్నికల్లో అధికారం సాధించి రాష్ట్రంలో అధికార పార్టీగా ఉండడంతో అధికార పార్టీగా ప్రభుత్వ పరంగా చేసిన సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలను కూడా ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు అనుగుణంగా పార్టీ నేతలను క్యాడర్ను భాగస్వామ్యం చేయాలన్న యోచనలో ఉంది. ఈ సందర్భంగా క్షేత్రస్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు కూడా పార్టీ నేతల భాగస్వామ్యంతో ప్రజల్లోకి పార్టీ అంటే తెలంగాణ ఉద్యమ ప్రస్థానంతో పాటు తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి చెందేందుకు బీఆర్ఎస్ సర్కార్ తీసుకున్న నిర్ణయాలు కారణమన్న వాదనను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు బీఆర్ఎస్ రెడీ అవుతున్నట్టు తెలుస్తుంది. ఇందుకు సంబంధించి పార్టీ నేతలు కూడా అంటే మండల స్థాయి నుంచి కూడా తెలంగాణ ఉద్యమకారులతో పాటు స్వాతంత్ర సమరయోధుల్ని తెలంగాణ కోసం పాటలు రాసిన కవులు, కళాకారులను కూడా సన్మానం చేయాలన్న యోచనలో పార్టీ ఉంది. దీనికి సంబంధించి తుది నిర్ణయం ఈ సాయంత్రంలోపు జరిగే అవకాశం కనిపిస్తుంది. పార్టీ 3 రోజుల పాటు మాత్రం ఘనంగా దశాబ్ది వేడుకలు నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తుంది. ఇప్పటి వరకు ప్రభుత్వ కార్యక్రమాల్లో అంటే జూన్ 2వ తేదీన అధికారిక కార్యక్రమాల్లో భాగస్వామ్యమైన కేసీఆర్ పార్టీ నిర్వహించే ఈ దశాబ్ది వేడుకల్లో కూడా ఖచ్చితంగా హాజరు కావాలని నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తుంది. తెలంగాణ భవన్లో ఈ కార్యక్రమాలను ఎలా నిర్వహించాలన్న దానిపై కూడా ఈ సాయంత్రానికి స్పష్టత వచ్చే అవకాశం ఉంది. హరీష, రైట్, థ్యాంక్ యూ శ్రీకాంత్.